హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. నవరాత్రులు చేయటం వీలు కాని వారు ఈ ఒక్కరోజు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. దసరా సందడి మొదలైపోయింది. దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. అమ్మవారి ఒక్కో రూపానికి ఒక్కో పూజ ఉంటుంది. చెడును అంతం చేయటానికి అమ్మవారు వివిధ రూపాల్లో అవతరించారు. జగన్మాత 9 అవతారాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పర్వదినాలే ఈ శరన్నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అని అంటారు. దసరా శరన్నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని నియమ నిష్ఠలతో పూజిస్తే సకల శుభాలు కలగడమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం, విశ్వాసం. అయితే అందరికీ 9 రోజులు పూజ చేయడం కుదరదు. అలాంటి వారు ఏమి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నవరాత్రిలో 7వ రోజైన సప్తమి రోజు మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ చేసే రోజు నుంచి 3 రోజుల పాటు పూజ చేస్తే నవరాత్రులు చేసిన పుణ్యం దక్కుతుంది. సరస్వతి పూజ, ఆయుధ పూజ, విజయదశమి రోజుల్లో పూజ చేయడం ద్వారా అనుకున్న పనులు నెరవేరుతాయి. చదువుల తల్లి అయిన సరస్వతి పూజ రోజు సరస్వతి దేవి ముందు పుస్తకాలు, మన వృత్తిలో ఉపయోగించే వస్తువులను పెట్టి పూజ చేయడం వలన లాభం చేకూరుతుంది. ఇలా సరస్వతి దేవుని పూజించడం ద్వారా పిల్లలకు జ్ఞానం, వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సరస్వతి దేవుని పూజించేటప్పుడు పండ్లు, శనగలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా అమ్మవారికి శనగలు నైవేద్యంగా పెట్టడం ద్వారా నవగ్రహాలను సంతృప్తి పరిచినట్టు అవుతుంది. దాంతో ఏమైనా నవగ్రహ దోషాలుంటే అవి కూడా తొలగిపోతాయి. నవరాత్రులు చేసేవారు 9 రోజులు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు రాసి 3 అమ్మలను పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి ఇంటిలో సుఖశాంతులు కలగడమే కాక అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, నవరాత్రులు చేయటం వీలు కాని వారు ఈ ఒక్కరోజు ఇలా చేసి జన్మ జన్మల పాపాలు తొలగించుకుని మీ ఇంట్లో అన్ని శుభాలు జరిగే విధంగా చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే